ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరవత్తుల రాజశేఖరం విజయాన్ని కాంక్షిస్తూ చేస్తున్న కృషి అభినందనీయమని నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆర్టీసీ జోన్ 1 చైర్మన్ దున్నుధ్వర పేర్కొన్నారు. మంగళవారం చింతలపూడి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నియోజకవర్గం అంతా ఒక విధాన రూపకల్పన చేసి ఓటర్లు గుర్తింపు ప్రక్రియ పూర్తి చేసిన విధానం అందరికీ ఆదర్శనీయమని అన్నారు. పేరవత్తుల గెలుపు తథ్యమని, అఖండ మెజారిటీ మన ముందున్న లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యే వరకు ఇదే స్ఫూర్తి, ఉత్సాహాన్ని కొనసాగించాలని ఆయన కోరారు. నామినేషన్ ప్రక్రియకు పెద్ద ఎత్తున తరలివచ్చిన 4 మండలాల క్యాడర్ను చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ అభినందించారు. ఈ సమావేశంలో నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జి ముత్తారెడ్డి, బీజేపీ నాయకులు టి నారాయణ ప్రసాద్, జనసేన నాయకులు మధుబాబు, పట్టణ నాయకులు ధర్మరాజు, శ్రీనివాసరావు, సత్యబాబు, అప్పారావు, రామారావు, శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారము. ఈరోజు ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో చింతలపూడి నియోజకవర్గంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నేను చింతలపూడి నియోజకవర్గానికి అబ్జర్వర్గా పనిచేస్తూ ఉన్నాను. నిన్న మా ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖరం గారు బ్రహ్మాండమైనటువంటి ఊరేగింపుతో ఈ చింతలపూడి కాన్స్టిట్యూన్స్ నుండి 1500 మందితో మేము వెళ్ళి నామినేషన్కి అవ్వడం జరిగింది. ఈ నామినేషన్ ప్రక్రియ నిన్న చాలా ఘనంగా జరిగింది. నెక్స్ట్ ఎలక్షన్లో రాబోయేటటువంటి 27వ తారీఖున జరగబోయేటటువంటి ఎలక్షన్లో ఘన విజయం సాధించడం లక్ష్యంగా కూటమి నాయకులందరూ చాలా కష్టపడుతున్నారు. ఇప్పటికే ఈ చింతలపూడి కాన్స్టిట్యున్సీ నుండి 93% మేము వర్క్ కంప్లీట్ చేసుకోగలిగినాం. రేపు బుధవారం నుండి ప్రతి మండలంలో కూటమి నాయకులతో, ఇటు ఓటర్స్తో, దానికి సంబంధించినటువంటి నాయకులందరితో మేము మీటింగ్ పెట్టి ఏ రకంగా ఓటర్స్ని మనం రాబట్టుకోవాలి, క్యాన్వాషింగ్ ఎట్లా చేసుకోవాలి అనే విషయం మీద మేము మీటింగ్ పెట్టి ప్రతి మండలం 4 మండలంలో కూడా మేము మీటింగ్ పెట్టి ఈ క్యాంపెయినింగ్ మేము చేయబోతున్నాం. ఖచ్చితంగా మా కాన్స్టిట్యున్సీ నుండి, చింతలపూడి కాన్స్టిట్యున్సీ నుండి అత్యధిక మెజార్టీ మేము ఇవ్వబోతున్నాం. అలాగే ఓవరాల్గా రాజశేఖరం గారు అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి నిన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఈస్ట్ వెస్ట్ సంబంధించి పేరవత్తుల రాజశేఖర్ గారి నామినేషన్ ఏలూరులో జరగడం జరిగింది. దీనికి సంబంధించి చింతలపూడి నియోజకవర్గం నుంచి అతి తక్కువ సమయంలో 4 మండలాల నుండి తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరి పెద్ద సంఖ్యలో కార్లలో అలాగే బైక్స్లో వచ్చి మరి పేరవత్తుల రాజశేఖర్ గారి యొక్క నామినేషన్ని బలోపేతం చేస్తూ చేసిన ర్యాలీ సక్సెస్ అయినందుకు ప్రతి ఒక్క మరి జెండా పట్టుకున్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అలాగే మరి ఇక్కడికి వచ్చినటువంటి దొన్నుధ్వర గారు అబ్జర్వర్గా వేశారు. మరి వారి యొక్క సూచన మేరకు కూడా అందరం కలిసికట్టుగా పనిచేసి మరి నామినేషన్ ర్యాలీ సక్సెస్ చేశాము. దాంతోపాటు మరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సంబంధించిన బాట్ రిజిస్ట్రేషన్ కానివ్వండి, ఫోన్ వెరిఫికేషన్, అలాగే అడ్రస్ వెరిఫికేషన్ కూడా మరి చింతలపూడి నియోజకవర్గం ఏలూరు జిల్లాలోనే 93.6% ఇప్పటిదాకా చేసింది. మరి రాబోయే రోజుల్లో కూడా క్యాంపెయినింగ్ మోడ్ మరి ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు కలిసి బూత్ ఇన్ఛార్జెస్, అలాగే సబ్ ఇన్ఛార్జెస్, అలాగే ఎవరైతే ప్రతి 31 ఓటర్లకి ఒక మ్యాప్ చేసామో అందరూ కూడా కలిసి కట్టుకొని మరి ఇంటింటికి వెళ్ళి అటు వర్కింగ్ సెక్షన్ గ్రాడ్యుయేట్స్ని, నాన్ వర్కింగ్ సెక్షన్ గ్రాడ్యుయేట్స్ని, అలాగే బిజినెస్ పీపుల్లో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ని
వాళ్ళకి ఈ యొక్క ప్రచారం గురించి తెలిపి తప్పకుండా చింతలపూడి నియోజకవర్గం నుంచి పేరాబత్తుల రాజశేఖర్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి ఎన్డీఏ కూటమి తరఫు ద్వారా ఎమ్మెల్యేగా నేను మాటిస్తున్నాను. మరి ఇది జనరల్ అసెంబ్లీ ఎలక్షన్ తర్వాత మనం ఫేస్ చేస్తున్నటువంటి ఫస్ట్ ఎలక్షన్. అందరూ కూడా చాలా కష్టంతో పనిచేస్తున్నారు. దాంతోపాటు మరి ఎన్డీఏ కూటమి కూడా చాలా బలంగా చింతలపూడి నియోజకవర్గంలో ఉంది. ఇవన్నీ కూడా కలిసి వచ్చే అంశాలు. రేపు తప్పకుండా అపోజిషన్ అంటూ లేకుండా మరి పేరాబత్తుల రాజశేఖర్ గారు మరి భారీ మెజార్టీతో గెలవబోతున్నారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి ఈ యొక్క ప్రాసెస్లో నాకు సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అబ్జర్వర్లకి, అలాగే రాబిన్ శర్మ టీం నుంచి వేసిన వాళ్ళకి, అలాగే మీడియా మిత్రులకి అందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవుకున్నాను.